कृष्णाय वासुदेवाय परमात्मने। శ్రీమాత్రే నమః. అందరికీ దసరా శుభాకాంక్షలు. మా ఛానల్ భగవత్ వర్స్కు తిరిగి స్వాగతం. ఈ పవిత్ర నవరాత్రుల్లో 8వ రోజుకి చేరుకున్నాం. అమ్మవారి 8వ అవతారం మహాగౌరి అమ్మవారు. ఈ అవతారం కథను మనతో పంచుకోవడానికి మన చిన్ని భాగవతారు సిద్ధంగా ఉన్నారు. ఇక ఆలస్యం ఎందుకు, కథ వినేద్దాం పదండి. గత కొంతకాలంగా లోకాలన్నీ భయభ్రాంతులై శుంభనిశుంభుల క్రూర పాలనలో దేవతల శక్తులు క్షీణించి ధర్మం నశించి స్వర్గలోకం చీకటిలో అలమటించిపోయింది. దుర్గామాత అవతార శక్తితో ఆ రాక్షసులు సంహరించబడి తిరిగి లోకాలన్నీ కాంతితో కళకళలాడడం మొదలెట్టాయి. మరలా స్వర్గలోక వైభవం తిరిగి వచ్చింది. ఈ శుభ సందర్భాన గంధర్వులు గీతాలాపనలో మునిగిపోయారు. అప్సరసలు నృత్యాలతో ఆకాశమంతా అలరించారు. ప్రజల హృదయాలలో ఆశ, ఆనందం తిరిగి వెలిసింది. శ్రీమాత్రే నమః. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు పవిత్ర నవరాత్రులలో 8వ రోజు, అమ్మవారి 8వ అవతారం మహాగౌరి. మనం మహాగౌరి అమ్మవారి కథ ఈరోజు చెప్పుకుందాం. శుంభ నిశుంభుల సంహారించి లోకంలో మరలా ధర్మస్థాపన గావించి కృష్ణవర్ణంలోనే ఉన్న అమ్మవారు కైలాసానికి తిరిగి చేరుకున్నారు. కైలాస గిరిశిఖరంపై పరమశివుడు పార్వతీదేవి ప్రశాంతంగా కూర్చుని ముచ్చట్లాడుకుంటున్న సందర్భంలో పరమశివుల వారు చమత్కారంగా ఒక్క చిన్న మాట ఈ మహాగౌరి అవతారానికి దారి తీసింది. ఓ దేవి, దుర్గతి నాశిని, శుంభ నిశుంభులను సంహరించి తిరిగి ధర్మాన్ని నిలబెట్టావు. దేవతలు తమ స్థానాలను పొందారు. స్వర్గమంతా ఆనందంతో నిండిపోయింది. ఓ శక్తిమయి, ఇది నీవల్లే సాధ్యం. మహాదేవా, మీలో సగమైన నేను మీ బాధ్యతలు కూడా పంచుకోవాలిగా. ధర్మరక్షణ, భక్తుల సంరక్షణ మన కర్తవ్యమేగా. అవును దేవి, ఒక విషయం. నీ ఈ కృష్ణవర్ణం నిన్ను అపారమైన శక్తి, భయంకరమైన సౌందర్యంతో అలంకరించింది. నిన్ను చూసి రాక్షసులు వణికిపోతారు. లోకాలు నిన్ను మహాకాళిగా ఆరాధిస్తాయి. మహాదేవా, కాళీ అని ఇలా పిలవడం నాకు కలవరంగా ఉంది. భక్తులు మీ పార్వతిని మరిచి కేవలం మహాకాళినే పూజిస్తారేమోనని ఆందోళనగా ఉంది. ఏమో, ఈ నీలకంఠుడు కూడా పార్వతిని మరిచి భయంతో ఈ కాళీదేవితోనే జీవించాలేమో. ఓ దేవి, నేను ఏదో చమత్కారంగా అన్నాను. ఉగ్రరూపంలో భయం, శాంతి రూపంలో అభయం, నీవందించే ప్రసాదం. మాకు మాత్రం ఏ రూపమైనా మీది అదే సౌందర్యం. అయితే నీవు దుష్ట శిక్షణ కోసం చేసిన యుద్ధంలో ఉగ్రరూపం దాల్చినావు. శాంతించడం చాలా అవసరం. దీనికి మార్గం ఆ బ్రహ్మ ఒక్కడే చెప్పగలడేమో. ఓ మహాదేవా, చక్కగా సెలవిచ్చారు. నేను ఆ బ్రహ్మకై తపస్సు చేస్తాను. వారి నుండి సలహా తీసుకుని మరలా నా స్వంత రూపంలో తిరిగి వస్తాను. అలా వారి మధ్య సంభాషణ పూర్తి అయ్యిందో లేదో పార్వతీ అమ్మవారు లేచి హిమాలయాల వైపు దారి పట్టారు. ఏమైనా సరే, ఎంతకాలం పట్టినా సరే తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుని మరలా తమ సహజ స్వరూపం తిరిగి తెచ్చుకోవాలని సంకల్పించారు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓ మహాదేవి, నీ భక్తి నన్ను ప్రసన్నం చేసింది. ఓ జగన్మాత, నేను నీకు తీర్చగల కోరిక ఏమున్నదో
నీవు ఇంత తపస్సు చెయ్యదల్చావు? ఓ జగజ్జనని, చెప్పు, నేను నీకు ఎలా సాయపడగలను? ఓ విధాత, ఈ తపస్సు ద్వారా నన్ను నేను శుద్ధి చేసుకోవాలి, తిరిగి నా సహజ రూపం పొందాలి. పైగా మీ ద్వారా ఆ పరమాత్మనే ధ్యానిస్తున్నాను. నాకు నా సహజ రూపం వచ్చే మార్గం చెప్పు విరించి. ఓ భవానీ, ఈ విషయంలో నేను నేరుగా నీ వర్ణమును మార్చలేను తల్లి. కాని ఒక సూచన: గంగానదిలో స్నానం చేసిన ఎడల నీ తపస్సు ఫలిస్తుంది. ఓ బ్రహ్మదేవ, ధన్యోస్మి. మీ సూచన ప్రకారం నేను గంగా నదిలో స్నానం చేసి పవిత్రతను పొందెదను. ख्यात्यै तथैव कृष्णायै धूम्रायै सततं नमः। अतिसौम्यातिरौद्राय नाथोस्तस्यै नमो नमः। नमो जगत्प्रतिष्ठाय देवयै कृत्यै नमो नमः। या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता। नमस्तस्यै 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 नमो नमः। మహాగౌరి అమ్మవారి కథ మా చిన్ని భాగవతార్ ద్వారా విని మీరందరూ సంతోషించారని భావిస్తున్నాను. రేపు మనం చెప్పుకోబోయే ఆఖరి నవదుర్గ అమ్మవారి అవతార కథతో కలుద్దాం. అయితే రేపటి అవతారం పేరేమిటో, ప్రార్థనా శ్లోకం ఏమిటో మీరు చెప్పదలుచుకుంటే క్రింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. శ్రీమాత్రే నమః. कृष्णाय वासुदेवाय परम